డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేపాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, అంటే అవినీతికి వ్యతిరేకంగా ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గలం విప్పడం జరిగింది. మరి అంటే గొంతుక లేచిందని చెప్పే వీళ్ళు సోషల్ మీడియా కానీ ఇవన్నీ బ్యాన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అని అనుకోవచ్చు అంటారా? సోషల్ మీడియా అనేది ప్రజల్ని కలపడానికి ఒక కమ్యూనికేషన్ వారధి. దీంట్లో ఏం జరిగిందంటే ప్రజల మధ్యలో ఒక అసంతృప్తి బయలుదేరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద, ఇప్పుడున్న పాలకుల మీద, ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ సిద్ధాంతం సిస్టమ్స్ మీద వాళ్ళకు ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ వ్యతిరేకత ఒకరికొకరు చెప్పుకోవడం, ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్ మధ్యలో సందేశాలు పంపించుకోవడం, మనమంతా ఏకం అవుదాం, దీన్ని ఎదిరిద్దాం అని వార్తలు స్ప్రెడ్ అవ్వడం అనేది సోషల్ మీడియాలో ఎక్కువైంది. ఒకవేళ సోషల్ మీడియా ఇలాగే కంటిన్యూ అయినట్టయితే వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడిపోయి తొందరగా వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం తీసుకొస్తారేమో అనే భయం ఏర్పడి సోషల్ మీడియాని రద్దు చేసింది, తీసేసింది, బ్యాన్ చేసింది. సోషల్ మీడియా ఎప్పుడైతే ఆపేశారో, ముందు టిక్ టాక్ లాంటి దాంతో స్టార్ట్ చేశారు. టిక్ టాక్ వాళ్ళకి అక్కడ బాగా ఆనందాన్ని, సంతోషం. ఎందుకంటే ఇదంతా యూత్ కాబట్టి 25 years యావరేజ్గా ఉండేటువంటి వాళ్ళు అంటే సహజంగా గెంతడం, ఎగరడం, ఆడటం, పాడటం, సంతోషంగా గడపడం, ఇప్పటిదాకా లేనటువంటి కొత్త విషయాలు ఏమైనా ఉంటే తీసుకురావడం, కొత్త రకంగా ప్రవర్తించడం, ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నం చేయడం, ప్రపంచం మీద మెప్పు పొందడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివి జరుగుతాయి. టిక్ టాక్ దానికే నిర్దేశించబడింది. టిక్ టాక్ లో జరిగేదంతా అదే. గతంలో లేనటువంటి కొత్తదనం చూపించినట్టయితే ప్రజలు మెచ్చుకుంటారు, లైక్స్ ఎక్కువ వచ్చేస్తాయి. కొంతమంది టిక్ టాక్స్ లోపల చాలా పెద్ద డబ్బు గడించడమే కాకుండా అలాగే పేరు గడించినటువంటి సంఘటనలు కూడా మనకు చాలా ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది బిగ్ బాస్ లాంటి వాటికి ఎలక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ మనకు జరిగాయి. సో వీళ్ళు ఏంటంటే ఆ వైపున ప్రయాణిస్తున్నారని ఎప్పుడైతే ప్రభుత్వం గ్రహించిందో అప్పుడు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అది బ్యాన్ చేయడంలో వీళ్ళ కోపం ఇంకా ఉద్రిక్తమైపోయింది. అంటే మేము మా మధ్య సాధారణంగా మాట్లాడుకుంటున్న విషయాలు ఇంకా అది అట్లా మాట్లాడి ఉంటే బహుశా దానికి ఒక పద్ధతి ఏర్పడి సిస్టమేటిక్ గా ఎదిరించేటువంటి అవకాశాలు ఉండేవేమో. ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉండే పాసిబిలిటీస్ ఉండేవి. కానీ ఎప్పుడైతే సడన్ గా డెసిషన్ తీసుకున్నారో, సడన్ గా సోషల్ మీడియాని బ్యాన్ చేశారో కోపం కట్టలు తెచ్చుకుంది. యువత కోపం కట్టలు తెచ్చుకుంటే తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని లెక్క చేయని పరిస్థితి మనం చూసాం. ఎంతో మంది మన ఇండియా లోపల తల్లిని నరికేసిన వాళ్ళు, తండ్రిని చంపేసిన వాళ్ళు, కుటుంబాన్ని మొత్తం పూర్తిగా నాశనం చేసిన వాళ్ళు, ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. అంటే యువతకి సడన్ గా ఏదైనా కోపం వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం, ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఒక యువకుడికి కాదు, కొన్ని వేల లక్షల మంది యువకులకు ఒకేసారి కోపం వస్తే ఆ కోపాన్ని మనం ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల ఇక్కడ జరిగింది, నేపాల్లో జరిగింది, చిన్న దేశం, జస్ట్ 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో ఉండేటువంటి టోటల్ జనాభా, ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాభాతో ఒక రకంగా ఈక్వల్ అయినటువంటి జనాభా. కమ్యూనికేషన్ తొందరగా పోతుంది. మరి దూరం చాలా ఎక్కువ ఉండేది. భారతదేశంలాగా ఒక ప్రాంతం నుంచి బయలుదేరి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే గంటల కొద్ది ప్రయాణం చేయాల్సిన అవసరం, ఒక రోజంతా 2 రోజులంతా కూడా గడిపేటువంటి పరిస్థితులు లాంటివి అక్కడ లేవు. అక్కడ చాలా తొందరగా కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది, తొందరగా మనుషులతో కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైందంటే సోషల్ మీడియా బ్యాన్ చేయడమే ఆ దేశంలో తొందరగా విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడానికి కూడా ఒక మూలంలాగా మనకు అనిపించింది. అంటే ప్రభుత్వం తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం ఈ విధ్వంసకర పరిస్థితి దారితీసింది. ఇక్కడ ఒక విషయం సార్, అంటే ఇప్పుడు మేము బ్యాన్ చెయ్యము, ఓకే మేము వెనక్కి తీసుకుంటాం ఆ నిర్ణయాన్ని అని చెప్పినా కూడా వీళ్ళు రెవల్యూషన్ అనేది ఆపట్లేదు. ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో మేము ఆపమని చెప్తున్నారు. మరి ఇది ఎందుకంటారు? అంటే అది దాటిపోయింది, ఆ పరిస్థితులు దాటిపోయాయి. ఇప్పుడు మొదట వాళ్ళు చర్చిస్తున్న సమయంలోనే వీళ్ళు బ్యాన్ చేశారు. చర్చలకు సమయం లేకపోయింది. ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. మనం ఎదురెత్తి పోరాడదాం, రెవల్యూషన్ తీసుకొచ్చేద్దాం, వీధుల్లోకి వెళ్ళిపోదాం, కనిపించినట్టే కాల్చేద్దాం అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా ఎత్తేసినా ఏమిటి, ఎత్తేయకపోతే ఏమిటి, దాన్ని ఆపడం చాలా కష్టం. అది మొదట్లోనే చేయాల్సింది. మొదట్లోనే అలాంటి గ్రూపులను పిలిచి చర్చించి వాళ్ళకున్న అసంతృప్తి కారణాలు ఏమిటో తెలుసుకొని, అసంతృప్తి లేకుండా చేయడానికి మార్గాలు ఏమిటో వెతికి దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే డెఫినెట్ గా వాళ్ళు సక్సీడ్ అయ్యేవాళ్ళు. ఆ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ప్రారంభంలోనే వాళ్ళంతా ఒక గ్రూపులుగా ఏర్పడ్డారని, గ్రూపు మధ్య సంబంధాలు ఏర్పరచుకున్నారని, అలా గ్రూపులన్నీ చర్చించుకుంటున్నాయని, ఇప్పుడున్నటువంటి పరిపాలన మీద
ఇప్పుడున్న యంత్రాంగం మీద, ఇప్పుడున్న ప్రభుత్వ పద్ధతుల మీద వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని, ఈ అసంతృప్తితో ఎట్లాగైనా దీన్ని మార్చాలని కోరుకుంటున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే జాగ్రత్త పడి ఉంటే, అప్పుడే వీళ్ళలో కొంత మార్పు తీసుకొచ్చి ఉంటే, దానికి తగినట్టుగా వీళ్ళు మారిపోయి కొంచెమన్నా మార్పు తీసుకొచ్చుకొని మేము మారుతున్నాం, మొత్తం కూడా తొందరలోనే మారుతాం, ప్రజలకు అనుగుణంగా మేము పరిపాలన సాగిస్తాం, మా స్వార్థం కోసం మేము చెయ్యము అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ పైనుంచి కింద దాకా ఒక పరిస్థితులు క్రియేట్ చేసి ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వచ్చేవి కావు. కానీ సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి తెచ్చుకోవడం, సోషల్ మీడియా బ్యాన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీళ్ళంతా ఏకం కావడం, వీళ్ళలో ఒక రకమైన కోపం కట్టలు తెచ్చుకోవడం, రోడ్ల మీద పట్టడం, ఒకేసారి ఆ యొక్క పోరాటం ప్రారంభించిన తర్వాత మేము సోషల్ మీడియా ఆపేస్తాం, మీరు కోరుకున్నట్టుగా మేము చేస్తాం అనే పరిస్థితులు చెప్పినా కూడా వాళ్ళకి నమ్మకం లేక వీళ్ళు ఇలాగే నాటకం ఆడతారు, వీళ్ళలో మార్పు రాదు, కాబట్టి వీళ్ళని అంతం చేయడమే మంచిది, వీళ్ళని తొలమెట్టించడమే మంచిది అనేటువంటి నిర్ణయానికి రావడానికి సోషల్ మీడియా ఆపడం అనేది ఒక కారణంగా కనబడుతుంది. కానీ లోపంగా మనం లోతుగా పరిశీలిస్తే వాళ్ళలో ఉన్న అసంతృప్తి అప్పటికే చాలా ఎక్కువైంది. సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది ఒక సాకు మాత్రమే. అంటే సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల తొందరగా పైకి వచ్చింది. ఒకవేళ సోషల్ మీడియా బ్యాన్ చేయకుండా ఉంటే ఇంకా కొంతకాలం సమయించేది, ఇంకా కొంతకాలం ఇది ముందుకెళ్ళేది, చర్చలు అన్నీ ఉండేది. ఆ సమయంలో ప్రభుత్వానికి కొంత సమయం దొరికేది, కొంతన్నా దీన్ని మార్చుకునేందుకు అవకాశం దొరికేది. ఆ అవకాశం దొరకకుండా చేసుకున్నారు ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ సార్.